హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భోజ్ మహేష్ ఆర్కో వెల్డర్. ఫ్రెండ్స్, ఈరోజు ఒక ఐరన్ హార్డ్వేర్ షాప్ రావడం జరిగిందండి. మన ఛానల్లో మిత్రులు అడిగాడండి, మనము ఒక గేట్ తయారు చేయించుకుంటే ఒక గేట్కి ఉపయోగిస్తాము, లెజర్ కటింగ్ షీట్కు కిలోకి ఎంత ధర పడుతుందన్న చెప్పండి అన్న అని అడిగారండి. కాబట్టి ఫ్రెండ్స్, ఈరోజు ఒక ఐరన్ హార్డ్వేర్ షాప్ రావడం జరిగిందండి. మరి ఈ వీడియోలోని లెజర్ కటింగ్ షీట్కు, అలాగే వెల్డింగ్ మెష్ జాలికి, అలాగే ఒక షెడ్కు ఉపయోగిస్తాం కదా ఒక పైపులకి, అలాగే కొన్ని కంపెనీ రేకులకి, మరి వీటికి ధర ఎంత పడుతుందో తెలుసుకుందామండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, వీడియో సెలెక్ట్ చేయండి, అలాగే వీడియో అందరికీ ఛానల్ షేర్ చేయండి ఫ్రెండ్స్. ముందుగా లెజర్ కటింగ్ షీట్ గురించి తెలుసుకుందామండి. లెజర్ కటింగ్ షీట్ అనేది మనము గేటు తయారు చేసుకుంటే మనకు గేటు ఉపయోగిస్తామండి డిజైన్ కోసం. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి లెజర్ కటింగ్ షీట్ అండి. మనకి ఇందులో రకరకాల డిజైన్లు లభిస్తాయండి. ఇవి మనకు చూసుకుంటే కనుక గణపతి డిజైన్ ఉంది, ఇక్కడ పూల డిజైన్ ఉంది. ఇక్కడ ఒక లెజర్ కటింగ్ షీట్ వచ్చేసి కిలోకి 140 రూపాయలు పడుతుందండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క సిఆర్ షీట్ గురించి తెలుసుకుందామండి. ధర ఎంత తెలుసుకుందామండి. ముందుగా అయితే ఈ యొక్క సిఆర్ షీట్ అనేది మనము ఒక టేల బాక్స్ టైపు తయారు చేయడానికి, అలాగే కింద బాటంకి ఉపయోగిస్తామండి. ఈ యొక్క సిఆర్ షీట్ వచ్చేసి మనకు వివిధ గేజెస్ లభిస్తాయండి. 20 గేజ్, 18 గేజ్, 16 గేజ్, ఇలా మనకు గేజెస్ లభిస్తాయండి. ఇక సిఆర్ షీట్ వచ్చేసి కిలోకి 90 రూపాయలు అయితే పడుతుందండి. నెక్స్ట్ వచ్చేసి వెల్డ్ మెష్ జాలి గురించి తెలుసుకుందామండి. ఫ్రెండ్స్, యొక్క వెల్డ్ మెష్ జాలి వచ్చేసి మనము ఒక కోళ్ళ కోసం ఒక జాలి తయారు చేసుకుంటే సైడ్ వాల్కి బాటంకు బాక్స్ వేయించుకుంటే ఉపయోగిస్తామండి. ఒక వెల్డ్ మెష్ జాలి అండి. ఈ జాలి వచ్చేసి హాఫ్ బై హాఫ్ జాలి అండి. జాలి వచ్చేసి కిలోకు 110 రూపాయలు పడుతుందండి. ఇది మనకు వెయిట్ చేసిన తర్వాతనే ధరనే తీసుకోవడం జరుగుతుందండి. నెక్స్ట్ వచ్చేసి ఇది సేమ్, ఇది కూడా వెల్డ్ మెష్ జాలి అండి. ఇది 1 ఇంచ్ సైజు వెల్డ్ మెష్ జాలి అండి. ఈ జాలి వచ్చేసి కిలోకి 85 నుంచి 90 రూపాయలు పడుతుందండి కిలోకి. ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ పైపుల గురించి తెలుసుకుందామండి. మనం షెడ్కి ఉపయోగిస్తున్న పైపులు, వాటి గురించి తెలుసుకుందామండి. ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి మనము షెడ్కి అయితే ఉపయోగిస్తామండి పైపుల గురించి తెలుసుకుందామండి. పైప్ వచ్చేసి ఇంచున్నర స్క్వేర్ పైప్ అండి. ఒక పైప్ వచ్చేసి ఐఎస్ఐ మార్క్తో ఉంటుందండి. మనకి పైప్ వచ్చి సాగర్ కంపెనీ పైప్ ఉందండి. మనకి ఇందులో రకరకాల కంపెనీస్ ఉంటాయండి. అయినప్పటికీ మనకు ఈ పైప్ వచ్చేసి కిలోకు 68 రూపాయలు అయితే ప్రజెంట్ నడుస్తున్న రేట్ అనేది. మనకు వేరే కంపెనీ తీసుకున్న కానీ ఒక రూపాయి 2 రూపాయలు తేడా ఉండొచ్చండి. కిలో చొప్పున ఇస్తారండి పైపులు, మనకు వెయిట్ చేసి ఇస్తారు ఈ పైపులు అనేవి. అయితే మనకి ఈ పైప్ వచ్చేసి కిలోకు 68 రూపాయలు అండి. ఈ 20 ఫీట్ల పైప్ వచ్చేసి వెయిట్ 10 కిలోల వెయిట్ గల పైప్ అండి. 10 కిలోల వెయిట్ గల పైప్కి వచ్చేసి 680 రూపాయలు పడుతుందండి. మనకి ఇందులో ఇంకా వెయిట్ కావాలన్నా కానీ దొరుకుతాయండి మనకు వీటిపైన మనకు థిక్నెస్ నెంబర్ అయితే ఉండదండి. ఇప్పుడు వచ్చేసి 2 ఇంచుల స్క్వేర్ పైప్ అండి. ఇది ఈ 2 ఇంచుల స్క్వేర్ పైప్ వచ్చేసి మనకు కిలోకు 68 రూపాయలు పడుతుందండి. ఒక పైప్ వచ్చేసి 20 ఫీట్ల పైప్ వచ్చేసి 12 కిలోల వెయిట్ గల పైప్ అండి. 12 కిలోలకు వచ్చేసి 816 రూపాయలు పడుతుందండి ఒక పైప్కి. 3 ఇంచుల వెడల్పు గల ఇంచున్నర పైప్ అండి. ఈ పైప్ వచ్చేసి మనకు కిలోకు 68 రూపాయలు పడుతుందండి. సేమ్ ఈ యొక్క పైప్ వచ్చేసి 20 ఫీట్ల పైప్ వచ్చేసి వెయిట్ 16 కిలోల వెయిట్ గల పైప్ అండి. 16 కిలోలకు వచ్చేసి 1088 రూపాయలు పడుతుందండి ఒక పైప్కి. వచ్చేసి ఇప్పుడు మనం రేకుల గురించి చూసుకుందామండి. కొన్ని కంపెనీ రేకుల గురించి చెప్తారండి మీకు. ఫ్రెండ్స్, ఈ రేక్ వచ్చేసి మనకు జిందాల్ సబ్రంగ్ రేక్ అండి, కంపెనీ రేకు ఇది. ఈ రేకు మనకు ఐఎస్ఐ మార్క్తో వస్తుందండి. ఈ రేకు AZ70 వస్తుందండి. ఏ అంటే అల్యూమినియం, రెండు జింక్ కోటింగ్. ఒక రేకు మనకు అల్యూమినియం జింక్ కోటింగ్తో వస్తుందండి. మందం 0.50 mm. ఒక రేకు వెడల్పు అయితే 300 ఫీట్లు అయితే ఉందండి. ఒక రేకు రన్నింగ్ ఫీట్కి వచ్చేసి 165 రూపాయలు పడుతుందండి. 10 ఫీట్ల రేకు వచ్చేసి 650 రూపాయలు పడుతుందండి. ఒక రేకులు వచ్చేసి ఇంద్రధనస్సు ప్లస్ మనకి రేకు వచ్చేసి AZ70 వస్తుందండి. ఏ అంటే అల్యూమినియం, రెండు జింక్ కోటింగ్ అండి. మనకు ఈ యొక్క అల్యూమినియం జింక్ కోటింగ్ రావడం వల్ల మనకు రేకు నాణ్యత ఎక్కువ ఉంటుందండి, ఎక్కువ లెప్ అవుతుందండి. మరి యొక్క రేకు
మందం వచ్చేసి 0.50 mm మందం గల రేక్ అండి ఇది. ఈ యొక్క రేకు వెడల్పు 4 ఫీట్ల వెడల్పు గల రేక్ అండి ఇది. ఒక రేకు రన్నింగ్ ఫీట్ వచ్చేసి 200 రూపాయలు పడుతుందండి. 10 ఫీట్ల రేక్ వచ్చేసి 2000 రూపాయలు పడుతుందండి. ఫ్రెండ్స్, ఈ వీడియో నేను జగిత్యాల నుండి చేస్తున్నానండి. 2024 మే 13వ తారీఖు చేస్తున్నానండి. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనే ఆలోచనతో చేస్తున్నానండి. వీడియో మీకు ఉపయోగపడితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో అందరికీ ఛానల్ షేర్ చేయండి. వీడియో చూసిన మిత్రులందరికీ ధన్యవాదాలు.